ఇవాళ దివంగత నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సంస్మరణ సభ జరగనుంది. పెద్ది స్వగ్రామం నల్లబెల్లిలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగే సంస్మరణ సభకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, శాసనసభ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు హాజరు కానున్నారు. సుదర్శన్ రెడ్డి సేవలను స్మరించుకుంటూ నిర్వహిస్తున్న సభకు వేలాది మంది తరలి రానున్న నేపథ్యంలో అందుకు తగ్గట్టుగా ఏర్పాటు చేస్తున్నారు. దివంగత నేత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సంస్మరణ సభను ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఘనంగా నిర్వహించనుంది. ఈ మేరకు బీఆర్ఎస్ నేతలు సుదర్శన్ రెడ్డి స్వగ్రామం నల్లబెల్లిలో సంస్మరణ సభ కోసం ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. సంస్మరణ సభకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, శాసనసభ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు, ఉమ్మడి వరంగల్ జిల్లా ముఖ్య నేతలు, పార్టీ సీనియర్ లీడర్లు హాజరు కానున్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డిని స్మరించుకునేందుకు నర్సంపేట నియోజకవర్గ వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, ప్రజలు హాజరు కానున్నారు. సుదర్శన్ రెడ్డి సంస్మరణ సభ కోసం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. దాదాపు 50,000కు పైగా జనం వచ్చినా ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశారు. జర్మన్ టెంట్లతో సభా ప్రాంగణాన్ని తయారు చేశారు. సభ నిర్వహణ బాధ్యతలు ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు దగ్గరుండి పనులను పర్యవేక్షిస్తున్నారు. పెద్ది సంస్మరణ సభకు తరలివచ్చే ప్రజల కోసం భోజన ఏర్పాట్లు కూడా చేసినట్లు పార్టీ శ్రేణులు తెలిపారు. భారీగా కార్యకర్తలు, అభిమానులు తరలిరానుండటంతో ట్రాఫిక్ నియంత్రణ, వాహనాల పార్కింగ్పై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కల సాకారమైన తర్వాత ఎమ్మెల్యేగా అందించిన ప్రగతి ఫలాల గురించి కేటీఆర్, హరీష్ రావు తమ ప్రసంగాల్లో ప్రస్తావించే అవకాశం ఉంది.